తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలుగా నిర్వహిస్తున్న మల్లినేడి బాబీని అభినందించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 1000 మందికి పైగా పేదలు పాల్గొని భోజనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రింకి సూర్యారావు, కోళ్ల నాగేశ్వరరావు, వేగేసిన కనకరాజు సూరి, భీమాల శ్రీరామ్మూర్తి, బొబిలిశెట్టి రామకృష్ణ, ఉండపల్లి రమేష్ నాయుడు, చల్లారాము, కొప్పినేడి బాబీ, మాదాసు బాబీ, సాయి, రాట్నాల శ్రీనివాస్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం చౌక్లో మల్లినేడి బాబీ గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ప్రకాశం చౌక్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా పేదవారు సంతోషంగా ఉండాలి, పేదవారు ఆనందంగా ఉండాలనే ఆలోచన. ఆ ఆలోచనతోటి మల్లినేడి బాబీ గారు పేదవారికి అన్నదాన కార్యక్రమం 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా మనమందరం కూడా నడుచుకుందాం. ఆయన ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు. ఆయనకు అండగా ఉండి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఆయన పచ్చదనం పరిశుభ్రత అనే పిలుపునిచ్చారు. మనమందరం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మల్లినేడి బాబీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ సోమేశ్వర స్వామి, మా ఊళ్ళమ్మ, అలాగే మన వెంకటేశ్వర స్వామి దయవల్ల మంచి ఉన్నత పదవులు ఇంకా రావాలని కోరుకుంటూ, అలాగే అంజిబాబు గారి త్వరలో మంత్రి రావాలని కోరుకుంటూ జై జనసేన. డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక మంచి గవర్నెన్స్ వచ్చింది. ఇలాంటి గవర్నెన్స్లో ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు చాలామంది కష్టపడ్డారు. భవిష్యత్తులో మరి మల్లినేడి తిరుమలరావు బాబీ గారికి ఉన్నతమైన పదవి కానీ ఇస్తే కనుక భీమవరం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా చూసే సత్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి భీమవరం నియోజకవర్గంలో మరి భీమవరం పట్టణం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించి భీమవరం నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా కూటమి నాయకులు, అటు తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా పులపర్తి అంజిబాబు గారు శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు చూస్తే మరి రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ అయినటువంటి సీనియర్ జనసేన నాయకులైన ఆయన ఆధ్వర్యంలో ఈరోజు భీమవరంలో సుమారు 4-5 వేల మందికి మరి అన్నదానం కూడా చేస్తున్నారు. అలాగే చాలామంది మరి కొంతమంది అయితే వికలాంగులకి కొన్ని బళ్ళు కూడా ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు కూడా మరి చిరంజీవి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, అలాగే జనసేన పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలన చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను 2014 సంవత్సరం నుంచి కూడా మల్లినేడి తిరుమలరావు బాబీ గారు ఇదే సెంటర్లో, ప్రకాశం చౌక్ సెంటర్లో పుట్టినరోజు వేడుకలని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు మన ప్రీతమ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. మల్లినేడి తిరుమలరావు బాబీ గారికి మరిన్ని ఉన్నత పదవులు రావాలని, మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని ఉన్నత పదవుల్లో గెలాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి భీమవరం 29వ వార్డు భీమేశ్వర కాలనీ 94 సెంట్ల ఏరియాలో జనసేన నాయకులు వాతాడ వంశీ, కట్రెడ్డి సురేష్, కట్రెడ్డి సతీష్, తలిపూరి బాబీ, ఎర్రంశెట్టి బ్రహ్మాజీ, అమరపల్లి వీర్రాజు, ఎర్రంశెట్టి రాంబాబు, సత్యనారాయణ,
మెండల రాంబాబు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో బండి రమేష్ కుమార్, కటికల పల్లారావు, భీమాల శ్రీరామ్మూర్తి, కట్రెడ్డి రాము, సీతాలం శివతో పాటు జన సైనికులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు వేడుకల సందర్భంగా, వారోత్సవాల సందర్భంగా మరి ఈరోజు 29వ వార్డు సంబంధించినటువంటి వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులు ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో మరి పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా పరిసర ప్రాంతాలన్నీ కూడా మరి క్లీన్ అండ్ క్లీన్గా ఉంచే విధంగా నెక్స్ట్ భావితరాలకి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సమాజం, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అందులోనూ మన భీమవరంలోని ప్రతి ఊరు, వాడల, ప్రతి వార్డులోనూ కూడా మరి జనసేన నాయకులు, అలాగే విధంగా ఉమ్మడి కూటమి నాయకులు అందరూ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి 29వ వార్డులో కేక్ కటింగ్ చేసి మొక్కలు నాటే కార్యక్రమం, భీమేశ్వర స్వామి 99 సెంటర్లో మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరూ కూడా ప్రత్యేకించి కార్యక్రమానికి చేసినటువంటి మహిళమ్మ తల్లులకి, అదేవిధంగా జనసేన నాయకులకి, కూటమి నాయకులకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల నుంచి మరి కళ్యాణ్ గారు పుట్టినరోజు లేదు, చాలా వైభవం చేశాము. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అధికారంగా మరి ప్రతి వార్డులో కూడా, ప్రతి విలేజ్లో, వాళ్ళలో కూడా చాలా బర్త్డే సెలబ్రేషన్ బాగా చేశారు. మన దేశంలో కానివ్వండి, ఇతర దేశంలో మన తెలుగు వాడు ఎక్కడున్నా మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఆశయాల్లో నచ్చి మరి అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇవాళ దేవాలయంలో మరి అభిమానాన్ని 70,000తో మెజార్టీతో నగ్గించారంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న నమ్మకం, కూటమితో కూడా ఆ కూటమి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ విద్యా గణపతి స్వామి 21వ నవరాత్రి మహోత్సవాలు శ్రీ ఉమా సోమేశ్వర గునుపుడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్నాయి. 18వ తేదీన అఖండ అన్న సమారాధన నిర్వహించనున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ విద్యా గణపతి స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకములు, అనంతరం గరిక పూజ, సాయంకాల సమయంలో స్వామివారికి విశేష అలంకరణలు, నీరాజన మంత్రపుష్పాలు, స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రసాద వినియోగం నిర్వహించబడతాయని సమైక్య నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్య అధ్యక్షులు వేలూరి హనుమ కిరణ్, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్, ఉపాధ్యక్షుడు వేలూరు శేషగిరి, సహ కార్యదర్శి మధిర అయ్యప్ప శర్మ, సభ్యులు పండ్రింగి పవన్, వేలూరి వినయ్, శనివారపు గీత, వేలూరి దీప్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ విద్యా గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ నెల 7వ తారీఖు అనగా 7/9/2024 శనివారం నుంచి 16/9/2024 తేదీ వరకు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గురుపూడి పంచారామ క్షేత్రం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విద్యాగణపతి ఆలయం వద్ద శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు జరగబడతాయి. ఈ మహోత్సవంలో అనేకమైన ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైనటువంటి మరియు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా సమాఖ్య తరపున ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ గణపతి నవరాత్రుల్లో శ్రీ విద్యాగణపతి స్వామి వారికి ఉదయకాలమందు పంచామృతముల చేత విశేష అభిషేకము, మాధ్యాహ్నిక కాలమందు అర్చన మరియు పళ్ళతోనూ అనేకమైనటువంటి పుష్పములతోనూ ఇలాగా రోజు ఒక రకమైనటువంటి విశేష అలంకరణలు, సంధ్యా సమయంలో చతుర్వేద స్వస్తి, ఈ మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా ఈ గణపతి నవరాత్రుల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారికి జరిగేటటువంటి ఈ పూజా మహోత్సవం తిలకించి గణపతి నవరాత్రులను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ విద్యా గణపతయే నమః. శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య వారి ఆధ్వర్యంలో ఈసారి శ్రీ విద్యా గణపతి స్వామివారి 21 నవరాత్రి మహోత్సవాల్ని ఈ సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా గణపతి స్వామివారి అనుగ్రహం కొరకు భక్తులంతా కూడా, భీమవరం పురజనందరూ కూడా స్వామివారికి రోజు నిత్యము జరిగే పూజా కార్యక్రమాలని నిమిత్తం 125 రూపాయలు చెల్లించడంతో ఈ 9 రోజులు కూడా స్వామివారికి ఉదయకాలం నుంచి జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మీ గోత్రనామాలన్నీ కూడా
చదువుతారు. అలాగే స్వామివారికి అనేక రకమైన ఫలరసాలతోనూ అభిషేకము, స్వామివారికి అనేక పుష్పాలతోనూ ఫలాలతోనూ స్వామివారికి అలంకారం చేస్తున్నారు. అలాగే ప్రదోషకాల సాయం సమయంలో స్వామివారి కొరకై అనేకమైన భక్తజన సహకారంతో స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద షష్ఠి జరుగుతాయి. స్వామివారి కొరకు, భక్తుల కొరకు, అందరి కొరకు కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు, అలాగే అనేక ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తజనంతా కూడా ఈ విద్యాగణ స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారికి జరిగే ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 30 సంవత్సరాలైన సందర్భంగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో గంటా త్రిమూర్తులు, మద్దుల రాము ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మైలాబతుల ఐజాక్ బాబు, ఎద్దు యేసుపాదం, ఎలమంచిలి శ్రీను, బ్రహ్మాజీ, పడమట నరసింహమూర్తి, మాతా సురేష్, కొండ్రు శ్రీను, కిలాని ప్రసాద్, గొలగాని వాసు, కబాలి, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమం దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగాను, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి సెప్టెంబర్ 1వ తారీఖు 1990లో సెప్టెంబర్ 1వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాదసారథి గారు ఒక నాయకత్వంలో కేక్ కట్ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. మరి నిజంగా కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మరి ఆయన ఆ గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో లక్షలాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పే దుప్యంతో ఆయన ముందుకు వస్తే, ఈ నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అవుతే రాష్ట్రం ముందుకు నడుస్తుంది, యువతకి, మహిళలకి, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుద్దని చెప్పి ఆయన మరి నారా చంద్రబాబు నాయుడు గారితో జతకలిపి ఆయన ప్రయాణం చేస్తాం. ఈ రాష్ట్రానికి ఎంతో శుభసూచకం. పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క పదవి బాధ్యతలు స్వీకరించి 30 సంవత్సరాలు అడుగుపెట్టిన శుభ సందర్భంలో కూడా కలుపుకొని రెండింటిలో కూడా కలుపుకుని వేళ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ముఖ్య అతిథులు శ్రీ మెంటే పాదసారథి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నా విజయవాడ మహానగరందు వరదలు రావడం, వర్షాలు వచ్చి రైల్వే ట్రాక్లు కానీ, అలాగే ప్లాట్ఫారాలు కానీ, అలాగే బైపాస్లు కానీ అలా ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ ఇబ్బంది, ఏ సమస్య లేకుండా, అక్కడ ఏ ఇబ్బంది లేకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా 1800 కుర్రలాగా చేయడం మాకు చాలా ఆనందకరం. మరొకసారి డిప్యూటీ సీఎం గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు ఒక ఉన్మాది పాలన, అందరూ కూడా గడిచిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని పలకరించాలన్నా సరే అటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక హీరో కింద వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారిని నేనున్నాననేసి బొట్టును తట్టి మీ వెనకాల నేను ఉంటానని అన్నారు. ఆయన గుడిలో మీటింగ్లో తాను తగ్గించుకున్నవాడు ఎక్కింపు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువత ప్రధాన పాత్ర పోషించారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, విష్ణు కళాశాల, డిఎన్ఆర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జనసేన పీఏసీ సభ్యులు వేగేసిన కనకరాజు సూరి, పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, వీరవాసరం జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటి పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వబిలిశెట్టి రామకృష్ణ, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.
21 ఈ 2-2 గెలిస్తే మన పేదవారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మరి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే యువతతోటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనది ఎవరంటే మీరు యువత. యువత అంటే ఆయన మహాప్రేమ. ఆయన మేనిఫెస్టోలో కూడా యువత ఏ ఒక్కరూ ఖాళీగా ఉండకూడదు, వారందరికీ ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ యువత బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటి, యువత బాగుంటేనే దేశం బాగుంటుంది, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే యువత ముందుకు రావాలనే కోరిక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు. మరి మనం 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు పోటీ చేశాం. కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు 60 సీట్లు పోటీ చేయాలి. కానీ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని 21 సీట్లే పోటీ చేశారు. 21 సీట్లకి 21 సీట్లు గెలిచాము. గెలుపు కూడా మామూలు గెలుపు కాదు, 1,00,000 ఓట్ల మెజారిటీకి అందించింది. దానికి కారణం ఎవరంటే మీరే. దానికి కారణం యువతే కారణం. యువత వల్లనే జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దయచేసి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు మీకు ఉండేలాగా ఆలోచన చేయండి. మీకు పూర్తి సహకారాన్ని అందిస్తాం. మీరు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా మా దగ్గర రండి. మీ యువత బాగుండేటట్టుగా ఆలోచన చేస్తామని చెప్పి, యువత సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుంటుంది. యువత అంటే ఎవరనుకున్నారు? మనకి 4 సింహాలు ఉన్నాయి. 3 సింహాలు కనపడతాయి, 4వ సింహం వెనకబడతాయి. ఆ 4వ యువత లేకపోతే దేశం లేదు, అభివృద్ధి లేదు, భవిష్యత్తు లేదు. మన దేశానికి అదృష్టం ఏంటంటే ఎక్కువ యువత ఉండటమే మన అదృష్టం. మేము ఇవాళ మాట్లాడుతున్నామంటే దానికి కారణం మీరు. లేకపోతే మేము ఈరోజు అధికారులు వచ్చేదే కాదు, అధికారులు రావడానికి మూల కారణమైన మిమ్మల్ని గుర్తులే పెట్టి చూసుకుంటాం. ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు మీరు, మార్పు తీసుకొచ్చింది మీరు, తరానికి నాయకులు మీరు. ఈరోజు బాగా ఎంజాయ్ చేద్దాం. అక్కడ కూడా మాకు ఇబ్బంది కలిగిందని చెప్పండి. పక్కన నేను ఏం చెప్తానంటే, ఈరోజు మార్పు అనేది మీలోనే వస్తుంది. కళ్యాణ్ గారు మేమందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే మీలాంటి 1,00,000 మంది 67,000 మెజారిటీ అందరినీ కోరుకునేది ఒకటే, ఆయన ఆశయం ఎప్పుడు 10 మందికి ఉపయోగపడటం. ఒక పుట్టినరోజు అంటే 100 మందికి మనం ఉపయోగపడే రోజు. ఆ రోజులు మీరు తిరగలుగుతారని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశయాలు దగ్గరికి ఎదురుకెళ్తారని, ఎప్పుడు కూడా మేము మీ వెంట ఉంటామని. డెఫినెట్ గా మంచి కార్యక్రమం ఎవరు ఆపేది.
అందరూ కలిసికట్టుగా మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. నిండు ఊరేళ్ళు జీవించాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు జనమే ఆయన కులంగా భావిస్తారు, జనమే ఆయన మతంగా భావిస్తారు, జనమే ఆయన అభిమతంగా భావిస్తారు, జనమే ఆయన బలంగా భావిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక బలంగా బలంగా మానవలసిన బాధ్యత యువత యువకులందరి మీద ఉంది. మానవత్వం గుర్తిస్తే పవన్ కళ్యాణ్ కర్తవ్యం ఈరోజు రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, పంచాయతీ రాజ్ కానివ్వండి, రూరల్ వాటర్ వర్క్స్ కానివ్వండి, అలాగే అగ్రి శాఖ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, మరి ఆయన పలు శాఖల్లో మరి ఆయన యొక్క కార్యాచరణ కానివ్వండి, ఆయన యొక్క మరి విజన్ కానివ్వండి, మరి ఆయన మరి చూపించడం జరుగుతున్నది. మన అందరం కూడా సేవా మార్గంగా, ప్రేమ లక్ష్యంగా మన అందరం కూడా ముందుకు సాగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని 2021లో సీఎంగా చూడాల్సిన బాధ్యత. ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్, విష్ణు కాలేజ్, డిఎన్ఆర్ కాలేజ్, అలాగే జన సైనికులు, వీర మహిళలు ఆనంద ఉత్సవాలు జరుపుకుంటూ అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ అలాగే మొక్కలు పర్యావరణాన్ని రక్షించమన్నారు కాబట్టి మా అధినేత అలాగే దాదాపుగా 10,000 మొక్కలు నాటే ప్రయత్నం, అలాగే ఇంటింటికి మొక్కలు ఇచ్చి నాటుకోమనే పని కూడా మేము అందరం కలిపి చేశాం. ఈ యువతంతా ఉత్సాహవంతానికి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించడం చేయడం మా విజయానికి తోడ్పడిన మా జన సైనికులందరికీ కూడా మేము జనసేన పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కొన్ని ఆనందాలని తగ్గించుకుని దానికి సహాయార్థం చేయడం కనుక కూడా ఈ యువతంతా కూడా సన్నిహితం అవడం మాకు చాలా గర్వకారంగా ఉంది. ఇదే బాణీలో మేము ప్రయాణం చేస్తాము, పవన్ కళ్యాణ్ వెంట మేమందరం ఉంటామని చెప్పేసి సెలవు తీసుకున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు కృషి చేస్తున్నారని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి ప్రధాన కూడల్లో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో మొక్కలు నాటి, ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ, రక్తదాన శిబిరాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఉండి మండల అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు జన సైనికుల సహాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరేపల్లి వెంకటేశ్వరరావు, పొత్తూరి వెంకటేశ్వరరాజు, ఎర్ర రవి, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మార్చులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మరి ఇక్కడ 4 రోజుల నుంచి కూడా భారీ వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పర్యాయంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఫంక్షన్లు కూడా జరపకుండా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి అండదండలుగా ఉండి ఆ గ్రామాల్లో వసతులను చూడమంటున్నారు. దానికి అనుగుణంగా మా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఇబ్బందుల్ని మరి పర్యవేక్షించి గ్రామ అధికారులతోటి, పంచాయతీ అధికారులతోటి అక్కడున్న ఇబ్బందులన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆయన జన్మదిన వేడుకలు అంటే ఒక పండగ వాతావరణం అందరికి కూడా. మరి ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా, పంచాయతీ శాఖ మంత్రులు అయినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పుడు లేని విధంగా రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి సుమారు 4,500 కోట్ల రూపాయలు మరి ఎన్ఆర్జీఎస్ఐ మరి నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లకి, డ్రైనేజ్ వ్యవస్థకి, త్రాగునీరుకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ భవనాలను కూడా ఎన్ఆర్జీఎస్ లో పెట్టి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సహాయ సహకారాలతో ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలన్న ఒక మంచి లక్ష్యంతో ఇద్దరు కూడా పనిచేస్తూ వారితో పాటు కేబినెట్ గాని, అలాగే మన ఉండి శాసనసభ్యులు మన కనుమూరు రఘురామకృష్ణరాజు కూడా ఆయన కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఎవరు ఊహించిన విధంగా గ్రామాల పంచాయతీలో అమౌంట్ వేయడం, అలాగే ఆగస్టు 15 అందరం కలిసి శుభ్రంగా చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి గ్రామాలను కూడా ఆయన అభివృద్ధి చేయాలని
మనసావాసో కోరుకుంటున్నాం. అలాగే మన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు త్రిపులార్ గారు మరి ఆ రైతులకు కానీ ఆక్వా రైతులకు కానీ అందరూ కూడా ముందుగా వర్షాలు వస్తాయి, కాలువలు బాగు చేస్తే బాగుంటది అని మంచి ఉద్దేశంతో ఆయన కాలువల పనులన్నీ పూర్తి చేసినందుకు మా ఉండి నియోజకవర్గ రైతులు అందరి తరపున, గ్రామ ప్రజలందరి తరపున ఆ ఎమ్మెల్యే గారికి త్రిపులార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గాని ఆయన కేటాయించిన శాఖలు పంచాయతీరాజ్, ఆర్ఎంబి, అటవీ శాఖ ఒక చిన్నటువంటి శాఖల్ని ఆయనకు అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మన రఘురామకృష్ణరాజు గారు ఒక ఉన్నతమైన వ్యక్తులు ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మనం ఎంతో గర్వపడాలి. మన కూటమి జనసేన నాగరాజు ఉన్నాడు మన ఇన్ఛార్జి, నియోజకవర్గానికి ఇన్ఛార్జి, ఎంతో బాధ్యతగాని అందరినీ సమన్వయపరుచుకుంటూ జనసేనని తెలుగుదేశం తోటి అందరితోటి సమన్వయంగాని పనిచేస్తూ ఉండి నియోజకవర్గంలో ఇవాళ రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో మొత్తం అందరూ పనిచేస్తున్నాము. వాళ్ళిద్దరి దగ్గర నుంచి మన ఎమ్మెల్యే గారు అన్ని రకాల నిధులు, గ్రామానికి సంబంధించిన మహిళలకు సదుపాయాలు, అలాగే అభివృద్ధి, సంక్షేమం అన్నిటిలో కూడా అభివృద్ధి చేయగల సమర్థత ఉన్న నాయకుడు మన రఘురామకృష్ణరాజు గారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన అధికారం ఉన్నా లేకపోయినా ఒక్కటే మనస్తత్వం. పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ కళ్యాణ్ మదిలో మెదులుతూ ఉంటుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు కేక్ కట్ చేసి మాట్లాడుతూ సెప్టెంబర్ 2 అంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని, అభిమానులకు పండుగ రోజు అని, పవన్ కళ్యాణ్ అంటే ఆయన నమ్ముకున్న అభిమానులకు గుండె ధైర్యమని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒక్కటే పవన్ మదిలో మెదులుతూ ఉంటుందన్నారు. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ది ప్రత్యేక స్థానమని అన్నారు. అనంతరం ముగ్గురు పేద విద్యార్థులకు దాతల సహకారంతో 30,000 రూపాయల సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. పట్నంలోని 2వ వార్డ్ మెంటేవారి తోటకు చెందిన ఆటో డ్రైవర్ కోరబిల్లి రవికుమార్ కుమారుడు కుమార్తెల విద్యకు దాతలు పొత్తూరి బాపిరాజు, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పి హరివర్ధన్, కొట్టు ధర్మతేజ్, తోట సురేష్ సహకారంతో 30,000 రూపాయలు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పొత్తూరి బాపిరాజు, బొబిలిశెట్టి రామకృష్ణ, సుంకర రవి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, కత్తుల నీలేంద్ర, భీమాల శ్రీరామ్మూర్తి, కారుమూరి సత్యనారాయణమూర్తి, ఇందుకూరి రామలింగరాజు, వానపల్లి సూరిబాబు, కాళీశేఖర్, అప్పారావు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గొల్లిపిల్లి రవికుమార్ అనే ఆటో డ్రైవరు హార్ట్ అటాక్తో మరణించారు. ఆయనకి 2 పిల్లలు, 3 పిల్లలు, వెనకాల ఎవరు ఆసరా లేరు. వాళ్ళకి జనసేన తరఫున 30,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ముత్తూరి బాబురాజు గారు, చిన్నమిల్లి చంద్రశేఖర్ గారు, బండి రమేష్ గారు, హరివర్ధన్ గారు, ధర్మతేజ గారు, సురేష్ గారు వీళ్ళందరూ కలిసి 30,000 రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నిత్యం జరుగుతాయి. ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి అవసరం వచ్చినా, ఏ కుటుంబం రోడ్డు మీద పడినా వారందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆకువీడు 7వ వార్డులో ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సాంఘిక న్యాయవేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తి, కౌన్సిలర్లు కిమిడి అరుణకుమారి, నాగరాజు, గుర్రాని నాగమణి, ప్లీన్ టఫ్, టౌన్ ఉపాధ్యక్షులు పెద్దిరాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా ఆకివీడు నగర పంచాయతీ కౌన్సిలర్స్తో మాకు ఇవాళ రోజున ఈ ఆంజనేయ స్వామి గుడి వద్ద వారి పేరున పూజలు చేయించి మొక్కలు నాటడం కూడా జరిగింది. మరియు పవన్ కళ్యాణ్ గారి యొక్క విశిష్టతని గత సభల్లో మోడీ గారు పవన్ తుఫాన్ అని హెచ్చరించారు. నిజంగా ఆయన మోడీ గారి దీవెన ప్రకారంగా ప్రపంచంలో 4వ వాడుగా అధిక ప్రజా సమూహాలని
వచ్చినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచంలోనే 4వ వాడిగా లెక్కలోకి వచ్చింది. జనసమూహంలో అంత పేరుగాంచినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారికి వారికి ఆయుష్ వృద్ధెల్లాలని మా అందరి తరఫున ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో ఇవాళ రోజున పూజలు జరిపించుకున్నాం. ఈరోజు ఆకివీడి నగర పంచాయతీ 7వ వార్డు పరిధిలో భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా వారికి పూజా కార్యక్రమాలు చేయించడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం కూడా జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారు. ఎంతో కష్టకాలంలో రాష్ట్రం ఉండగా ఆయన ఎంతో సహాయం చేసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు అధికారంలో రావడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. జనసేన అధినేత శ్రీ కొన్నిదేళ్ల కళ్యాణ్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఆయన గత ఎలక్షన్లో 2 సార్లు ఓడిపోయిన ఈసారి పిఠాపురంలో అత్యధిక మెజారిటీ గెలిచి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు. ఆ సేవలను ప్రజలు కూడా గుర్తించడం జరుగుతుంది. ఆయన గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నో రకాలుగా మాట్లాడినా సరే ఈ రోజు నాడు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుకుని ప్రతిపక్ష నాయకులు కూడా గొప్పగా మాట్లాడడం జరుగుతుంది. ఆ స్థాయికి ఆయన వెళ్ళేందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. భీమవరం మెంటేవారితోట యూత్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి అనంతరం 200 మందికి కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మెంటేవారి తోటలో జనసేన పార్టీ యూత్ ఆధ్వర్యంలో మరియు గుండుబోయిన తేజ గారి సహాయంతో ఈరోజు సుమారుగా 200 మందికి కూరగాయలు, దుస్తులు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా బైపాస్ రోడ్లో మొక్కలు నాటడం కూడా జరిగింది. ఇదే విధంగా సేవా కార్యక్రమంలో మా యువత అంతా ముందుండి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా మేమందరం నడుచుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో అల్లం రమేష్, వాణి దంపతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అంజిబాబు, ధర్మరాజు చేతుల మీదుగా 1000 మంది పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగం, వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషంరాజు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరుతో డయాలసిస్ సెంటర్ను 1 నెల రోజుల్లోనే ప్రారంభించి ఉచిత వైద్య సేవలు అందిస్తాం, ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం పట్టణంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.